ప్రార్థనలో నేను తోడుకోవడం బాధపరచు నేను మా ఇంట్లో నడిపించి యేసు పరిశుద్ధ నామములో అడిగి మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు నామములో తెలుస్తూ ఉన్నాం. దేవుని యొక్క మాటలు మనం వెళదాం. కీర్తన రాజు రాసినటువంటి కీర్తన గ్రంథం 33వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. నేను నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద ఉండదు గాక. దేవుడి యొక్క మాట మనలో జీవించి ఆశ్రయించి మా ఇంట్లో నడిపించిన గాక. ఆమేన్. అందరికీ చూద్దామా? ఆమేన్. ఇక్కడ దావీదు రాజైనటువంటి చక్రవర్తి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము, నీ కృప మా మీద ఉండుగాక. ఇక్కడ దావీదు సైన్యములకు అధిపతి యెహోవా కొరకు కనిపెట్టుచున్నాడు. రాజైనటువంటి చక్రవర్తి దావీదు దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు కనిపెడుతున్నా, దేవుని కృప కొరకు కనిపెడుతూ ఉన్నా. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే కనిపెడుతూ ఉంటామో, దావీదు ఎలా కనిపెట్టాడో, దావీదు ప్రభు కొరకు యెహోవా కొరకు ఎప్పుడైతే కనిపెడుతూ ఉన్నాడో, మనము కూడా కనిపెట్టినట్లయితే దేవుని సన్నిధి మన మధ్యలోనికి దిగి వస్తుంది. మన మధ్యలోనికి దిగి వచ్చి దేవుని యొక్క సన్నిధి మనతో సహవాసం చేసి మనకు సహాయము చేయడానికి, మన అవసరాలు తీర్చడానికి, మన పరిశుద్ధాత్మతో మనం నింపడానికి పరిశుద్ధాత్మ దేవుని ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని బిడమైనటువంటి మనము దావీదు దేవుని సన్నిధిని వెతికేటువంటి వాడు. ఎందుకు దేవుని సన్నిధిని వెతికేవాడు? ఎందుకు దేవుని సన్నిధిని దావీదు ఎత్తవలసి వచ్చింది? ఎందుకంటే దావీదు దేవునిలో ఉన్నటువంటి గొప్ప రహస్య మర్మమును తెలుసుకున్నటువంటి దావీదు. ఈ లోకంలో అనేకమైనటువంటి ప్రజలు మనుషుల కొరకు కనిపెడతారు, మనుషుల కొరకు ఎదురు చూస్తారు, మనుషుల మీద నమ్మకం ఉంచుతారు, లేకపోతే రాజుల మీద నమ్మకం ఉంచుతారు, అధికారుల మీద నమ్మకం ఉంచుతారు. కానీ దావీదు తెలుసుకున్నటువంటి గొప్ప సత్యం ఏంటంటే, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నమ్ముకున్నాను కనుక ఆ దేవుడు మాత్రమే నాకు సహాయం చేయగలడు. ఏ విషయంలోనైనా సరే ఆయన చిత్తంలో ఆయన ఆజ్ఞలను గైకుంటూ ఉన్నప్పుడు దేవుని సన్నిధి నాకు తోడుగా ఉండి నాకు సహాయం చేసేదని దావీదు గుర్తించాడు. కనుకనే దావీదు దేవుని సన్నిధిలోనికి అడగటానికి వెళ్ళేవాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున దేవుని సన్నిధిలో ఆయన ప్రత్యక్షతను మనం చూసేటువంటి వారుగా ఉన్నారు. అందుకే ఒక రోజున యాకోబు దేవుని ప్రత్యక్షత
కూడా ప్రార్థన చేస్తున్నాడు. రాత్రంతయు ప్రభు సన్నిధిలో వెతుకుతూ ఉన్నాడు. ప్రభు సన్నిధి కనిపెడుతున్నాడు. ప్రభు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. తన పాపం అంతటిని కూడా ఒప్పుకుంటున్నాడు. అంతవరకు కూడా ఇదిగో దేవుడి మీద తిరుగుబాటు చేసినప్పుడు యాకోబు దేవుడితో సహవాసము ఇదిగో యాకోబుని వెంబడిస్తున్నా గాని యాకోబు హెచ్చరిక చేస్తున్నా గాని హెచ్చరికకు లోబడలేనటువంటి యాకోబు దగ్గరికి యాకోబే దేవుని సన్నిధిలోకి వచ్చాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున యాకోబు దేవుని సన్నిధిలోకి వచ్చాడంట. దేవుడు ఆనందించాడంట. ఇదిగో ఈ రోజున యాకోబు మీద నేను గెలవబోతున్నాను. యాకోబు మీద నాకు జయం రాబోతుంది. యాకోబు నేను సొంతం చేసుకోబోతున్నానని దేవుడు ఆనందించాడంట. దేవుడు సంతోషించాడంట. ఇదిగో యాకోబు కొరకు దేవుడు కొన్ని సంవత్సరాలు ఎదురు చూశాడంట. యాకోబు తిరుగుబాటు స్వభావం అయిపోయింది. యాకోబు తిరుగుబాటు చేస్తున్నాడు కానీ దేవుడికి లోబడలేకపోతున్నాడు. రాత్రంతయు కూడా యాకోబు మీద పెరుగులాట జరిగిందంట. పెరుగులాట జరిగినప్పుడు యాకోబు తొడముడి మీద కొట్టినప్పుడు తొడముడి చనిపోయినప్పుడు అయ్యా ఇక నేను గెలవలేను, ఇదిగో నేను కాదు, ఇదిగో ఇక నేను నీ సొత్తుగా చేయబడుతున్నాను, ఇక నా జీవితం అంతా కూడా నీకు అంకితం చేయబోతున్నాను, నాకు ఇదిగో చేయాలని గ్రహించు, నన్ను ఆశీర్వదించు అని యాకోబు అడుగుతూ ఉన్నప్పుడు రాత్రికాల సమయంలో దేవుడు అంటున్నాడు, ప్రేమైన వాళ్ళ నీ పేరు అనగానే నా పేరు యాకోబు, ఇదిగో నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలు అనబడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ రోజున ఆశీర్వాదం పొందుకోవడానికి దీవెన పొందుకోవడానికి యెహోవా కొరకు కనిపెట్టాడు కనుకనే యాకోబు దగ్గరికి దేవుడు దిగి వచ్చాడు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు కనిపెట్టగలిగితే దేవుని సన్నిధిని ఎవరు దిగి వస్తుంది, దేవుని సన్నిధిని వెతకగలిగితే దేవుని కార్యం జరుగుతుంది. ప్రేమైన వల్ల ఈ రోజున దేవునితో సహవాసం కావాలి, దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కనిపెట్టగలుగుతున్నామో అప్పుడు ప్రభు కార్యము మన మధ్యలోనికి దిగి వస్తుంది. అందుకే దావీదు దేవుని సన్నిధిలో కనిపెట్టినాడు, యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము. చూడండి కనిపెడుతున్నాడు దావీదు తక్కువండి, డబ్బు తక్కువ, ఆస్తి తక్కువ, లేకపోతే తక్కువ, ఏది కూడా తక్కువ లేదు. కానీ ప్రేమైన వల్ల దేవుడు లేనటువంటి పరిపాలన, దేవుడు లేనటువంటి జీవితం, దేవుడు లేనటువంటి ప్రకృతి కూడా వ్యర్థమని బంధించినటువంటి దావీదు దేవునిని వెతుకుచున్నాడు. ప్రేమైన వల్ల అదే దావీదు అంటాడు, ప్రేమైన వల్ల కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. ఈ రోజున ఎవరి కొరకు కనిపెట్టగలుగుతున్నావు, ఎవరి కొరకు ఎదురు చూడగలుగుతున్నావు, ఎవరి కొరకు నీవు దేవుని సన్నిధిలో దేవుని కొరకు కనిపెట్టగలిగితే దేవుడు అద్భుతాలు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు, గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అందుకని చూద్దాం ప్రేమైన వల్ల కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు కనుక వారి నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. ఇక్కడ ప్రేమ వల్ల దావీదు రాస్తున్నటువంటి మాటలు 5వ అధ్యాయంలో ఈ విధంగా అంటున్నాడు, ప్రేమైన వల్ల నిన్ను ఆశ్రయించు వారందరూ కూడా ఏం చేస్తారంటే సంతోషించగలరు. ప్రభులో ఉంది సంతోషం, ప్రభులో ఉంది సమాధానం, ప్రభులో ఉంది ఆనందం. ప్రభు సన్నిధిలో ప్రభు పాటలు పాడుతున్నప్పుడు పరమున్నటువంటి దేవుని దూతలు దిగి వస్తున్నాయి. దేవుని దూతలు మనతో పాటు పాడుతూ ఉన్నాయి. మనము దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆత్మతో మనం నింపుతున్నాడు. మనలో గొప్ప ఆనందం మనకున్న
శ్రమ మనకున్న కష్టం అనుకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా మరిచిపోయి మర్చిపోయి ఆయనలో లీనమైపోయి దేవుని ఆత్మ చేత మనం నింపబడి కుమరించబడి దేవుని తృప్తిని అనుభవిస్తున్నప్పుడు ఎక్కడ లేనటువంటి ఆనందం, ఎక్కడ లేనటువంటి సంతోషం, అగ్ని చేత మండించబడుతూ దేవుని శక్తి చేత నింపబడుతూ దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దేవుని స్తుతిస్తున్నప్పుడు, దేవుని ఆశ్రయించినప్పుడు కలిగే సంతోషము మరి ఎప్పుడు ఉండదంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వెడలమైనటువంటి మనం దేవునిలో ఉన్నటువంటి ఆనందం చాలా గొప్పది. దేవునిలో ఉన్నటువంటి ఆనందం, దేవునిలో ఉన్నటువంటి ఆ యొక్క కృప చాలా ప్రాముఖ్యమైనది. అందుకే దావీదంట కృప కొరకు, ఆ కృప అడగటానికి, కృప కావాలని అడగటానికి యేసయ్య కొరకు కనిపెట్టాడట. ఈ రోజున నువ్వు కనిపెట్టగలుగుతున్నావా? యెహోవా సన్నిధిని ఆశ్రయించడానికి ఇష్టపడగలుగుతున్నావా? ఆశ్రయములో ఉన్నది ఆశీర్వాదము, ఆశ్రయంలో ఉన్నది సమాధానం, ఆశ్రయంలో ఉన్నది దేవుని కృప, ఆశ్రయంలో ఉన్నది దేవుని ప్రొడక్షన్. ఈ రోజున దేవుడు నిన్ను ప్రొడక్షన్లో ఉంచాలంటే, ఆయన నిన్ను కాపాడాలంటే, ఆయన నిన్ను విమోచించాలంటే, ఆయన నిన్ను రక్షించాలంటే, ఆయన నిన్ను తప్పించాలంటే, శత్రువులో పాల్గొని నిన్ను విడిపించాలంటే, సైన్యములకు అధిపతి యెహోవా దేవుని మందిరంలో ఆశ్రయములో ఉండగలిగితే దేవుడు నిశ్చయముగా నిన్ను ఆశ్రయించుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని విడలమైనటువంటి ఆయన ఆశ్రయించేవారు కూడా. ఎందుకంటే ప్రేమను నేను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. దేవుని ఆశ్రయించేటువంటి వారందరూ కూడా సంతోషం, ఉల్లాసం. దేవుని విడలమైనటువంటి మనం ప్రభుత్వం సమర్పణ కలిగి ఉండాలి. భక్తులు లాజరు గారి నాన్నగారు మరి ఒక విషయం, ఒక మాట చెప్పేటువంటి వారు. ఒక ఆమె ఒక ప్రయాణం వెళుతున్నప్పుడు ఆమె దేవుని ఆత్మచేత నింపబడి ఆ పడవ అడుగు భాగంలో ఒక పాడబడు ఉంటుందంట. సంతోషం పొందిందని. ఎప్పుడైతే ఆ పాడబడుతూ ఉందో మరి ఆ యొక్క పడవ యజమానుడు వచ్చాడు. అమ్మ, పడవ మునిగిపోయిపోతుంది, నువ్వేదమ్మా అంత సంతోషిస్తున్నావు, నువ్వేదమ్మా అంత ఆనందంగా అంటే, అయ్యా నా ప్రభుత్వం నేను లీనమైపోయాను, నా ప్రభుత్వం నేనున్నాను కనుకనే నాకు సంతోషమయ్యా, నాకు ఆనందమయ్యా, నాకు ఎందుకయ్యా దుఃఖం? నాకు దుఃఖం అవసరం లేదు. ఇదిగో ఈ సముద్రం చనిపోతాను, నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను, ఒడ్డుకి వెళ్తాను, నాకు ఎందుకయ్యా నాకు ప్రభులో ఉండే ఆనందం ఇంత అంత చెప్పుకోవడానికి. ప్రభులో ఉన్నటువంటి తేజస్సు, ప్రభులో ఉన్నటువంటి మహిమ, ఆయన మహిమ నా మీద కుమ్మరించబడినప్పుడు ఆయనతో లీనమైపోయే ఆనందం ఎక్కడా కూడా దొరకదయ్యా. ఎన్ని కోటిచ్చినా దొరకదయ్యా ఇలాంటి ఆనందం. నిజమే ఈ రోజున ప్రభు సన్నిధిలో కనిపెట్టే వారిగా ఉండగలుగుతున్నావా? దేవుని సన్నిధిని వెతికేటువంటి మనస్సు నీలో ఉన్నదా? దేవుని మీద ఆనుకునేటువంటి మనస్సు నీలో ఉన్నదా? బ్రదర్ సిస్టర్, యేసుతో నువ్వు సహవాసం కలిగి ఉండాలి. యేసుతో నువ్వు నింపబడినప్పుడు, యేసులో నువ్వు నిలిచినప్పుడు, యేసు యొక్క ఆత్మ నిన్ను తాకినప్పుడు దేవుని కార్యం జరుగుతుంది. ప్రేమైన వాళ్ళ నాన్నగారు ఇప్పుడు లాభస్కరమైనటువంటి వారు ప్రభు సన్నిధిలో మనం కనిపెట్టినప్పుడు పరలోకములో దేవుడు కొన్ని వాగ్దానాలు మనకిస్తూ ఉంటాడు. నాన్నగారు మరి దేవుని పరీక్షల్లోకి వెళ్ళిన తర్వాత, ఆయన ముందు రక్షించబడిన తర్వాత అప్పటి నుంచి కూడా ఎదుగు నైట్ అంతా కూడా నిద్రపోయేటువంటి వారు కాదు. దేవుని సన్నిధి అలాగే కనిపెడుతూ అలాగే కనిపెడుతూ ఉండేటువంటి వాడు. నిజంగా కొన్ని వాగ్దానాలు తీసుకుని వచ్చేటువంటి వాడు. నిజంగా ఈ రోజున ప్రభు సన్నిధిలో కనిపెట్టే అనుభవం నీలో ఉన్నదా? దావీదులో ఉంది కనిపెట్టే అనుభవం, ఉపవాసం అనుభవం ఉంది, దేవుని వెతికే అనుభవం ఉంది, దేవునితో సహవాసం కలిగిన అనుభవం ఉంది, దేవునితో ఆనందించే అనుభవం ఉంది, దేవుని యొక్క దర్శనం చూసే అనుభవం ఉంది, దేవునితో మాట్లాడే అనుభవం ఉంది. ఈ రోజు నీలో ఉన్న అనుభవం, దేవునితో మాట్లాడే అనుభవం నీలో ఉందా? దేవుని సన్నిధిలో కనిపెట్టే అనుభవం నీలో ఉందా? దేవునితో సహవాసం కలిగే అనుభవం నీలో ఉందా? అనాథ యాకోబు సంపాదించుకున్నాడు దేవుని సన్నిధిలో కనిపెట్టే అనుభవం. అందుకే ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు.
నీకు దేవుని సన్నిధిలో కనిపెట్టి అనుకుంటే అది నీ బిడ్డలకు వస్తుంది, వారి బిడ్డలకు వస్తుంది, వారి బిడ్డలకు వస్తుంది, వారి బిడ్డలకు వస్తుంది. నీవు దేవుని సన్నిధిలో కనిపెట్టి అనుభవం లేకపోతే, దేవుని సన్నిధిలో కొన్ని గంటల సేపు అయ్యో 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 అయ్యని దేవుని పాదాలు పట్టుకున్న అనుభవం నీకు లేకపోతే నీ పిల్లలు ఉండదు, వారి పిల్లలు ఉండదు, వారి పిల్లలు ఉండదు. అప్పుడు వారి స్వాగతం చేసుకుంటూ ఉంటాడు. దేవుని సన్నిధిలో కనిపెట్టి అనుభవం నీకు కావాలి. దేవునితో మాట్లాడాలను నీకు కావాలి, నీ సంతతి కావాలి. దేవుని యొక్క రాకడ వచ్చేంత వరకు కూడా ఈ పిల్లలు దేవునితో మాట్లాడాలను కావాలి. దేవునితో సహవాసం కలిగినటువంటి అనుభవం కావాలి. దేవుని సన్నిధిలో ఎదిగేటువంటి అనుభవం కావాలి. దేవుని కృపను అందుకునేటువంటి అనుభవం కావాలి. దానికి ఎటువంటి ఏది కొట్టలేదు రాజయ్యాడు. ఎందుకు దేవుని మేము యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుతూ వచ్చినాం, నీ కొరకు మాకు కావాలి. ఈ రోజున మీరు ఆయన కృప కొరకు ఇద్దరు చూడగలుగుతున్నావా? ఇద్దరు చూడగలుగుతున్నావా? వచ్చిన చదువుతా. యెహోవా నీతిమంతులను ఆశ్రయించువాడవు నీవే, కేడముతో కప్పినట్లు నీవు వారి దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను వచ్చి ఉల్లాసించుదురు. చక్కని ఇక్కడ చదవబడినటువంటి లేఖలో యెహోవా నీతిమంతులను ఆశీర్వాదించువాడవు, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. ఎప్పుడు నీతిమంతులుగా చేయబడగలుగుతున్నాడు? యాకోబు నీతిమంతులుగా చేయబడ్డాడు, ఆశీర్వించబడ్డాడు, దిగులు పొందుకున్నాడు. వారి పిల్లలు బడి గోత్రములుగా మార్చబడ్డారు. దేవుని యొక్క ఇశ్రాయేలుగా మార్చబడ్డారు. కనుకనే ఇశ్రాయేలు రక్షించడానికి దేవుని ఎప్పుడు కూడా పేరు పెట్టనే ఉంటాడు. ఇశ్రాయేలుగా మార్చబడి దేవుని ఉద్దేశము, దేవుని చిత్తంలో నెరవేర్చడానికి ఇష్టపడినట్లయితే దేవుడు ముందు నీ అవసరం తీర్చడం కాదు, నేను దేవుని అవసరం తీర్చు. దేవుని యొక్క చిత్తం ఏంటో నువ్వు ఆలోచించి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో నువ్వు ఆలోచించి, అప్పుడు దేవుడు నీ అవసరం తీరుస్తాడు, నేను ఆశీర్వదిస్తాడు. బైబిల్లో భక్తులందరూ కూడా ఆయన చిత్తం ఏంటో ముందు ఆయన ఏమవసరమో అది తీర్చారు. అందుకే భక్తులందరూ కూడా దీవించబడ్డారు. ఈరోజు నన్ను దీవించబడా, ఆశీర్వదించబడాలంటే కష్టపడాలి. దేవుడు కనిపించే వ్యక్తి ఉండాలి. రెండవది ఆయన ఆశ్రయించే వ్యక్తి ఉండాలి. నేను ఆశ్రయించడానికి ఇష్టపడుతున్నాను, నేను దీవించడానికి ఇష్టపడుతున్నాను, నీ సంతానాన్ని ఆశ్రయించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, యెహోవా నీతిమంతులను ఆశ్రయించువాడవు నీవే, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించు వారు నిన్ను గూర్చి ఉల్లాసింతురు. దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుని యొక్క ఉద్దేశం ఉంది కదా. అయ్యా ఈ కార్యం నేను లేకపోవడాలో తెలియచేయాలి. అందుకే ఈ రోజున దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి నువ్వు ఇష్టపడినట్లయితే దేవుని పట్ల ఒక గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు, అద్భుతమైనటువంటి కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. నిజంగా దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాను. అందుకని నా చూద్దాం ప్రేమ 32వ కీర్తన 10వ వచనం చదువుకున్నాం. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మకించు వారిని
కృప ఆవరించుచున్నది చాలని. చూసారా, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతున్నాయి. ఎవరికట? భక్తిహీనులకు, దేవుని ఆశ్రయించలేనటువంటి వారికి, దేవుని సన్నిధిలో లేనటువంటి వారికి, దేవునితో సహవాసం లేనటువంటి వారికి, దేవుని సన్నిధి కనిపెట్టలేనటువంటి వారికి, దేవునితో ఆ దూరస్తులైనటువంటి వారికి, మాకు తెలుసులే అనుకునేటువంటి వారికి వేదనలు కలుగుతున్నవి. దేవునితో సహవాసం నీకుంటే, దేవుని సన్నిధి నీకుంటే, ఆయన కృప నీకు ఆవరించి ఉంటుంది. దేవుడు ఆపదలో నేను లేపడానికి ఇష్టపడుతున్నాడు, కష్టకాలంలో నేను లేపడానికి ఇష్టపడుతున్నాడు. ఇది వెంటనే ఉండి ఆయన కేడలతో నిన్ను కప్పినట్లుగా ఆ శ్రమ నుండి, ఆ ఇబ్బందుల నుండి, ఆ కష్టం నుండి నిన్ను కప్పివేసి నిన్ను ఆయన లేపడానికి ఇష్టపడుతున్నాడు. అందుకంటే చీకటన్నంలో ముందు పైకి లేవనుకుంటుంది. దేవుని బిడ్డలమైనటువంటి మనం ఈ రోజున దేవుని సన్నిధిని మనం అనుభవించాలి. దేవుని సన్నిధిని అనుభవించాలి అంటే ఈరోజు దేవుని యొక్క సన్నిధిని ఆశ్రయించేటువంటి, దేవుని ఆత్మను ఆశ్రయించేటువంటి, దేవుని మందిరంలో నీవు కూడుకునేటువంటి ఉపవాస ప్రార్థనలో కూడుకొని నువ్వు ప్రార్థించగలిగితే, నీవు దేవుని స్తుతించగలిగితే, దేవుని కనపరచగలిగితే, నీ పాపమును ఒప్పుకొని ఆ పాపను విడిచిపెట్టి క్రీస్తు సమీపంగా చేయబడినట్లయితే ఆయన కృపతో నిన్ను కప్పడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనము జాగ్రత్తగా మనం పరిశీలించాలి. ఈ రోజు ఎలా ఉన్నావు? అందుకంటున్నాడు, ప్రేమను యెహోవాయందు నమ్మికించు వారిని, యెహోవాయందు నమ్మికించు వారు. నిజంగా నమ్మకం అనేటువంటిది ఎలాంటిదో తెలుసా? నమ్మకం అనేటువంటిది ఎలాంటిదో తెలుసా? ప్రేమ వల్ల ఒక్కసారి దేవుడితో సమర్పించుకున్న తర్వాత మనంగా పెట్టకూడదు. మన ఆలోచన ఏది కూడా మనం నెరవేర్చుకోవాలి. దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళికలు, దేవుని ఆజ్ఞలను నెరవేర్చగలుగుతున్నాడు. యెహోవా యందు నమ్మిక. ఈరోజు నెలకి నమ్మికత్వం కలిగి ఉన్నాడు. అందుకే 5 తలాంతులు, ఒక అతనికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒక అతనికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒక అతనికి 1 తలాంతు ఇచ్చాడు. ఇది 5 తలాంతులు కలిగినటువంటి వాడు నమ్మకముగా ఉన్నాడు. శ్రమ వచ్చిన దేవుని ఆశ్రయిస్తున్నాడు, కష్టాలు వచ్చిన దేవుని ఆశ్రయిస్తున్నాడు. తన పని తాను చేసుకుంటూ కూడా దేవుని సన్నిధిని ఎక్కడ పొందించినట్లేదు. అంత మాత్రమే కాదు, 5 తలాంతులు ఇచ్చిన అతనికి 5 సంపాదించాడు. 2 తలాంతులు ఇచ్చినటువంటి 2 సంపాదించాడు. 1 తలాంతు ఇచ్చినటువంటి వాడు నమ్మకం లేనటువంటి వాడు. ప్రభునంటాడు, కఠిను అని, ఇద్దరు ఇతర చోట పోయేవాడు అని, ఇంటి వల్ల నాకు అంటాడు. చూడండి ప్రేమైన వల్ల దేవుని యొక్క నమ్మినటువంటి మనము, దేవుని యొక్క నమ్మించినటువంటి మనము ప్రభు కొరకు ఎలాంటి సమర్పణ, ప్రభు కొరకు ఎలాంటి తీర్మానం, ప్రభు కొరకు ఎలాంటి విశ్వాసం మనం కలిగి ఉన్నాం, ప్రభు కొరకు ఎలాంటి సమర్పణ కలిగి ఉన్నాం. ప్రభులో మనము ఎదిగి ఫలించాలంటే నమ్మకత్వంలో ఉన్నది. ఒకసారి ఒక యజమానుడు ఒక వ్యక్తిని పనిలో పెట్టుకున్నాడు. పనిలో పెట్టుకున్న తర్వాత ఆ పనిలో చాలా నమ్మకంగా ఫలించడానికి ఇష్టపడ్డాడు. ఎవరు ఏది చెప్పినా లోబడలేకపోయాడు. ఏది చిన్నది పెద్దదైనా సరే తన యజమానుడికి తెలియకుండా ఏది చేయలేదు. అప్పుడు దేవుడు ఆ పని వారిని గొప్పగా ఆశీర్వదించాడు. దేవుడు తర్వాత ఆ పని వారిని పిలుచుకున్నాడు.
పనివాడిని మరి ఆ పనివాడు చాలా చాలా దేవుడు ఆశ్రయించాడు. ఎంతగా ఆశ్రయించాడంటే అంతగా ఆశ్రయించాడు. తన పనులను వినిపించుకున్న తర్వాత ప్రభు కొరకు సమర్పణ కలిగి ఉన్నాడు. పరీక్షలకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తన యొక్క ఆత్మీయ తండ్రి ఏదైతే చెప్పేవాడో అది మాత్రమే చేసేవాడు. దేవుడు అంత నమ్మకముగా ఉన్నప్పుడు ఆయన గారు ఒక్కసారి సంవత్సరానికి ఒకే ఒక్క మెసేజ్ ఇస్తాడు. పద్దాకల ఇవ్వడం. కొన్ని లక్షల మంది పశ్చాత్తాపులై రోడ్డు దుల్లాడేటువంటి వారు ఆయన గారి బెంగళూరు రానిలేని పట్టుకున్నారు. నిజంగా ప్రేమైన వల్ల అంత గొప్ప దైవచ్యులు అవటానికి చిన్న పనిలో నమ్మకముగా ఉన్నారు. రోజున మన విశ్వాస యాత్రలో నమ్మకత్వం మనలో ఉందా? నమ్మకత్వం మనలో ఉన్నదా? ఆలోచనటువంటి వారు ఉన్నామా? మాకంతా తెలుసుకునేటువంటి వారుగా ఉన్నామా? దేవుడి బిడ్డలమైనటువంటి మనము జాగ్రత్తగా మనం పరిశీలించాలి. ఈ రోజున క్రీస్తు కొరకు ఎలాంటి సమర్పణ జీవితం మనం కలిగి ఉన్నాము ఒక్కసారి పరిశీలించాలి. కృప నిన్ను ఆవరించాలి అంటే, కృప నిన్ను వెంబడించాలి అంటే, కృపకు పాత్రులుగా చేయబడాలంటే యెహోవా యందు నమ్మిక ఉంచాలి. ఆ నమ్మకం సంఘంలో నమ్మకముగా ఉంటారు, కుటుంబంలో నమ్మకముగా ఉంటారు, బిడ్డల యందు నమ్మకముగా ఉంటారు, దేవుని సన్నిధిలో దేవుని దాసులతో నమ్మకముగా ఉంటారు, దేవుని యొక్క కృపలో వర్తిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలమైనటువంటి మనం ఒక జాగ్రత్తగా మనం పరిశీలించాలి. ఈ రోజున క్రీస్తు కొరకు ఎలాంటి నమ్మకత్వము కలిగి ఉన్నాము? అలాంటి నమ్మకత్వం మనలో ఉండాలి. దేవుడు నిన్ను కృపచేతను ఆహ్వానించాలి అంటే, కృపచేతను నింపబడాలి అంటే దేవుని సన్నిధిలో నమ్మకమైనటువంటి వాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనం ప్రభు కొరకు ఒక సమర్పణ కలిగవాలి. అందుకని చూద్దాం. 119వ కీర్తన 49వ వచనం చదువుకుందాం. ఈ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకొనుము. దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. చూడండి, ఎంత గొప్ప మాట. చూడండి, నిరీక్షణ పుట్టించాడు. ఎవరికంట? జాగ్రత్తగా మనం పరిశీలించాలి. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకొనుము. దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. దేవుని యొక్క ఒక మాట, దేవుని యొక్క ఒక వాక్కు, దేవుని యొక్క నుండి ఒక వాగ్దానం వస్తుందంటే ఆ వాగ్దానానికి ఎంత భయపడాలి, ఎంత నిరీక్షణ కలిగి ఉండాలి, ఎంత విశ్వాసం కలిగి ఉండాలి, ఎంత నమ్మకం కలిగి ఉండాలి. చూడండి, ప్రేమైన వాళ్ళు, ఒక వాగ్దానం, ఒక మాట దేవుని బిడ్డలకు దేవుని మనకు ఒక విషయాన్ని తెలియజేసినప్పుడు మనం ఎంతగా ప్రొడక్టివ్గా ఉండాలి. నిరీక్షించాలి. నిరీక్షణ అనేటువంటిది చాలా అవసరం. నిరీక్షణలో మనం
ఎదిగేటువంటి వారంలో ఉండాలి. అప్పుడే ప్రభు కార్యం. అందుకే 76 వచనాన్ని మనం చదువుకుందాం. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున ఈ కృప నన్ను ఆదరించునుగాక. చాలా చూసారా ప్రేమ? నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరిస్తుంది, కనికరిస్తుంది. రోజున దేవుని వాగ్దానం మన పక్షముగా నెరవేర్చబడాలి. ఆ వాగ్దానం మన పాటు కార్యం జరిగించాలి అంటే దేవుడు ఇచ్చినటువంటి మాట జ్ఞాపకం దానికి ప్రభు సన్నిధిలో పెట్టి ప్రభువా ప్రభుతో మనం ఆదరించు, కనికరించు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని మర్చిపోతున్నావా? దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడేటువంటి వారు, దేవుని సన్నిధిలో అంగలార్చేటువంటి వారు ఉన్నారు. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసేటువంటి వారు ఉన్నామో అప్పుడు ప్రభు యొక్క కార్యాన్ని ప్రభు ధరించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకంటే నడుచుదాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. వారు నమ్ముచున్నాము ప్రభు అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి నీ నమ్మిక చొప్పున కలుగునుగా కానీ చెప్పినంతలో వారి కన్నులు తెరవబడరు. చాలా చూసారా? దీన్ని పిలుస్తున్నారు దావీదు కుమారా, యేసు మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కనికరించమని కేకలు పెడుతూ ఉన్నప్పుడు వారు అంటున్నారు, వారు నమ్ముచున్నాము ప్రభువా, నువ్వు స్వస్థపరచగలవు నమ్ముచు, నువ్వు బాగు చేయగలవు నమ్ముచున్నావు, మా కన్నులు తెరవగలిగినటువంటి దేవుడు నువ్వే నమ్ముచున్నావు. కనుక మా కన్నులు తెలుసు. ఆ బ్రిటి వారు దేవుని నమ్మారు. ఆ బ్రిటి వారు యేసుని పిలిచారు. కేకలు పెడుతున్నారు. దేవుడు నీకు ఇచ్చిన మాట, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఏ రోజు నేను ఎత్తి పెట్టేవా? ఏ రోజు నేను ఎత్తి పెట్టేవా? ప్రార్థన చేసేవా? ఈ వాగ్దానం నీకు ఇచ్చిన మాట చొప్పున నీ కృపతో నన్ను ఆదరించయ్యా, నీ కృపతో నన్ను లేవనెత్తయ్యా, నీ కృపతో నన్ను బలపరచయ్యా, నీ కృపతో నన్ను నీ అంతు నేను నమ్మిక ఇచ్చాను. ఎప్పుడైతే విశ్వాసించగలుగుతావు, ఎప్పుడైతే యేసు వైపు నువ్వు చూడగలుగుతావు, యేసుతో సహవాసం కలిగి ఎప్పుడైతే ఉండగలుగుతావు, నమ్మకత్వం ఎప్పుడూ కూడా దేవుని విడవలేనటువంటి మనం దేవుడిలో నమ్మకం, దేవుని నమ్మకత్వం కోల్పోతుంది. నమ్మకముగా ఉండగలిగినట్లయితే దేవుడిని విమోచించడానికి, ఆయన రక్షించడానికి, ఆయన తప్పించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. వీరిని రక్షించాడు, వీరి కన్నులు ముట్టాడు, వీరి కన్నులను బాగు చేశాడు. సర్వశక్తి కలిగినటువంటి యేసయ్య ఈ రోజున ముట్టడానికి ఇష్టపడుతున్నాను, ఈ కన్నులను తెరవడానికి ఇష్టపడుతున్నాను. ఈ రోజున ఆయన కృపతో నిన్ను ఆవరింపచేయడానికి ఇష్టపడుతున్నాను, ఆయన కృపతో నిన్ను ఆదుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఈ రోజున అయ్యా నీ కొరకే నేను కనిపెట్టుచున్నాను. ఎప్పుడైతే మన ప్రభుత్వం ప్రార్థించగలుగుతాం అప్పుడు దేవుని కార్యం కొంత మాట చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 24వ వాక్యాన్ని చదువుకుందాం.
ఎలాగనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని లేదు, పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవరు నిరీక్షించును చాలు. ఇక్కడ చదువుబడినటువంటి లేఖనంలో ఇక్కడ అంటున్నాగా మేము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షణ కొరకు, నిరీక్షణను బట్టి మేము రక్షించబడితిమి. ఆ నిరీక్షించబడినటువంటిది ఏదైతే మనకు కనబడిందో ఆ నిరీక్షణతో మనకి ఇంకా పని. ఈ నిరీక్షణ ఎప్పుడు ఒకటి దేవుని యేసయ్య రాకడ వరకు కూడా, పరలోక రాజ్యంలో మనం ప్రవేశించేంత వరకు కూడా మనం క్రీస్తు కొరకు నిరీక్షించాలి, విశ్వాసం ఉంచాలి, నమ్మిక ఉంచాలి. ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలను, ఎన్ని సంఖ్యానికి నమ్మకంగా ఉండాలి. దేవుని పరీక్ష, క్రీస్తుని పరీక్ష, క్రీస్తు కొరకు సహవాసం. అప్పుడు ఈ ప్రభులు మనం ఆశీర్వదించబడ్డా, దీవించబడ్డా, దేవుని సన్నిధిలో దినదినము కూడా దేవుని వాగ్దానంతో నిరీక్షణ ఉందా? దేవుడు నియమించడం, ఆయన ఇచ్చిన మాట చొప్పున కుటుంబంతో నన్ను ఆదరించమని కేకలు వేసేటువంటి మనసు మనలో ఉందా? ప్రభు సన్నిధిని అడిగే మనసు మనలో ఉందా? మొక్కాడేసే మనసు మనలో ఉందా? ఆయన కొరకు కనిపెట్టి ఆయన వైపు చూసేటువంటి మనసు మనలో ఉన్నప్పుడు దేవుడి కారణం మన మధ్యలోకి వస్తుంది. దేవుడి ఆత్మ మన మధ్యలోకి వస్తుంది. అప్పుడు ప్రభు కార్యాన్ని మనకు చూసేటువంటి వరకు వెళ్తాం. దేవుని యొక్క మాట మాట్లాడబడుతూ దీవించి నాకు ప్రార్థన